శ్రీ మహాగణాధిపతయే నమః. గృహం నిర్మాణం చేసేటప్పుడు గృహ ప్రవేశ సందర్భంలో కూడాను తప్పనిసరిగా ప్రతినిత్యం పూజలో కూడాను గణేశుని ప్రార్థించటం సాంప్రదాయ లక్షణం. మన సంప్రదాయంలో గణేశ పూజ లేకుండా ఏ ఒక్క కార్యక్రమం కూడాను జరపం. అయితే ఇక్కడ గృహం కట్టేటువంటి సమయంలో కూడాను ఈశాన్య మూల గుంట తీసి ఆ మనిషి యొక్క పేరును బట్టి ఆయన యొక్క చేతి మధ్యవేలు నుంచి ఈ యొక్క ముంజేతి వరకు ఉన్నటువంటి కొలత తీసుకొని ఆ కొలతతోటి ఈశాన్యంలో గనక చతురస్రాకృతిలో ఇంతే ఎత్తు, ఇంతే పొడవు, ఇంతే వెడల్పు కలిగిన గుంటను తీసి ఆ గుంటను లోపలి భాగాన చక్కగా అమర్చి అంటే సాఫ్ట్గా చేసి పసుపు కుంకుమ విఘ్నేశ్వరుడి యొక్క రూపును పసుపుతో చేసి మధ్య భాగంలో ఉంచి 4 దిశల్లో కూడాను 4 రోళ్ళు 8 చొప్పున ఒకదానిపై ఒకటి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 దీపాలు పెట్టి 4 వైపులా కూడాను వెలిగించి ఇంటి ఇల్లాలు కొబ్బరికాయ కొట్టి ఇంటి యజమాని ఆ గుంట చుట్టూతా కూడా ప్రదక్షిణం చేసి ఆ ప్రాంగణంలో ఈ యొక్క ఉత్తర దిశ నుంచి దక్షిణం వరకు కూడా నడిచి వెళ్ళాలి. మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరం వరకు నడిచి రావాలి. ఇట్లా 5 సార్లు చేయాలి. ఈ 5 సంఖ్య అనేటువంటిది పంచభౌతికాత్మకమైనటువంటి స్వరూపానికి నిదర్శనం. ఇటు నుంచి అటు వెళ్ళటం, అటు నుంచి ఇటు రావటం, మొత్తం 5 సార్లు. ఇట్లా 5 సార్లు తిరిగి వచ్చేసరికి ఈ యొక్క ఈశాన్య మూల తీసిన గుంటలోని దీపారాధన సక్రమంగా ఎలుగుతూ ఉంటే అన్ని దిశల్లో చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఏ ఒక్క దిశలో అయినా సరే అక్కడ వెలిగించినటువంటి దీపం కొండెక్కినట్లయితే ఆ కొండ ఎక్కినటువంటి అంటే దీపారాధన కొండెక్కటం, ఆ కొండెక్కినటువంటి దిశను జాగ్రత్తగా పరిశీలించి అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న స్థలాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే అక్కడ దోషభూయిష్టమైనటువంటి ప్రభావంతో ఉన్న ఒక ప్రభావం మన కంటికి కనపడుతుంది. ఇది ఎందుచేత చెయ్యాలి అంటే, ఈ స్థలం కొంటున్నాను, ఈ స్థలం నాకు బాగా కలిసి వస్తుందా లేదా, మా పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు వృద్ధిలోకి వస్తారా లేదా, తరతరాలుగా ఉంటుందా, మధ్యలోనే అమ్మివేయాల్సిన పరిస్థితి వస్తుందా అని తెలుసుకోవడానికి ఈ యొక్క ఈశాన్య దిశలో తీసినటువంటి గుంటలోని వెలిగించినటువంటి దీపపు కుందుల ఆ దీపారాధన చేసిన ప్రభావాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు. ఇది సరైనటువంటి సిద్ధాంతిని తీసుకెళ్ళి చూపించాలి. ఆ సిద్ధాంతి మంత్రం చదువుతాడు. ఎవరి మంత్రం చదువుతాడు? భూమాత యొక్క మంత్రం చదువుతాడు. అన్నిటికీ మూలమైనటువంటి ఆదిపరాశక్తి మంత్రం చదువుతాడు. జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాదాత్రి స్వాహా స్వధా నమోస్తుతి అంటూ ఆ మంత్రం అంతా అయిపోయిన తర్వాత ఈ యజమాని ఆయన యొక్క భార్య అలా నడిచి వచ్చేసరికి ఈ ప్రాంగణంలో ఉన్న వస్తువులన్నీ కూడాను నిశ్చలంగా కనుక వెలుగుతూ ఉంటే ఆ యజమానికి ఢోకా లేకుండా గృహ నిర్మాణం పూర్తి చేస్తాడు అని శాస్త్రం. ఇంత చిట్కా వైద్యం ఉంది. వాస్తు అంటే తమాషా కాదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి పర్లేదు కానీ కట్టు అంటే సరిపోదు. చక్కగా నిజమా కాదా అని అతినిష్టాగరిష్ట బ్రతకలిగినటువంటి సిద్ధాంతుల్ని
పిలిపించుకొని దానికి సంబంధించి వాస్తు పూజ చేసుకొని దానికి సంబంధించి మండపారాధన చేసి దానికి సంబంధించినటువంటి శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని ఉంచి గం గణపతియే నమః అంటూ విఘ్నేశ్వర పూజ చేసి దాక్షిణ్యాదేవి అనుగ్రహం కోసం దక్షిణ తాంబూలాదులు ఇచ్చి ఆ శంకుస్థాపన విషయంలో కూడాను ముఖ్యమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ మంచి తిథి వార నక్షత్రాలు చూసి శంకుస్థాపన నిర్వహించినట్లయితే సుసంపన్నమైనటువంటి చక్కగా నిర్మాణం చేయగలిగినటువంటి విశ్వకర్మ దొరుకుతాడు.